అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఈ రోజు నుంచి మళ్ళీ ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో కూడా. సో దాని సందర్భంగా బిఎల్ఓ గారు బేసికల్గా మా ఓటు ఇక్కడ ఉంది. సో వాటి సందర్భంగా బిఎల్ఓ గారు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అది తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా మళ్ళీ నా ఓటు ఏవైతే ఉన్నాయో అది 2002 ఓటర్ జాబితా ప్రకారం మళ్ళీ ఏవైతే వివరాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఎంట్రీ చేసి, తర్వాత ఒక ఫోటో కూడా ఏవైతే క్లియర్ ఫోటో ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ బిఎల్ఓ గారికి ఇవ్వడం జరిగింది. సో దాని సందర్భంగా బేసికల్గా నా ఓటు ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంది, కానీ 2002లో నా ఓట్ అప్పుడు లేదు. మా ఫాదర్ ఓట్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బీహార్లో అరరియా డిస్ట్రిక్ట్లో ఫార్బిస్గంజ్ నియోజకవర్గంలో. సో వాటికి నేను గతంలో కూడా మ్యాపింగ్ చేశాను కాబట్టి అదే వివరాలు మళ్ళీ నేను ఇప్పుడు నింపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ చేసిన తర్వాత బిఎల్ఓ గారు మళ్ళీ అది ఎంట్రీ చేసిన తర్వాత బిఎల్ఓ యాప్లో వెరిఫై చేసి మళ్ళీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ సందర్భంగా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో అవి మనం ఈ రోజు నుంచి 24 జూలై వరకు చేస్తున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను కోరుతున్నాము, ఇది చాలా సింపుల్ టాస్క్. కొందరు అపోహాల్లో ఉన్నారు దట్ నేను ఒకవేళ నా తల్లి తండ్రి ఓటు బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాలో కానీ అది చెప్తే మళ్ళీ నా ఓటు కట్ అవుతాయి. అటువంటి ఏం లేవు. నేను సొంత మా ఓటు ఇప్పుడు ఇక్కడ ఉంది, కానీ 2002లో నా ఓటు అప్పుడు తెలంగాణలో కానీ ఆదిలాబాద్లో కానీ లేదు. సో నేను ఏం చేశామంటే నా తల్లి ఓటు అప్పుడు బీహార్ ఫార్బిస్గంజ్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మ్యాప్ చేయడం జరిగింది. కాబట్టి సో దాంతో ఎక్కడైనా బేసికల్గా ఓటు కూడా కట్ అవ్వడం లేదు. మీ ఓటు ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఏవైతే డ్రాఫ్ట్ రోల్ మనం పబ్లిష్ చేస్తాము. సో డ్రాఫ్ట్ రోల్ బేసికల్గా 31 జూలైకి పబ్లిష్ చేస్తాం. కాబట్టి ఆ డ్రాఫ్ట్ రోల్లో ఎన్యూమరేషన్ ఫార్మ్ ఎవరైతే ఇస్తారో, ఇది నింపిన తర్వాత 2002 డేటాబేస్ ప్రకారం నింపి ఎవరైతే ఇస్తారో మళ్ళీ వాళ్ళ ఓటు ఏవైతే ఉన్నాయో మళ్ళీ డ్రాఫ్ట్ రోల్లో కూడా 31 జూలైలో కూడా పబ్లిష్ అవుతాయి. కాబట్టి దయచేసి అందరూ ఓటర్స్ కూడా సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అటువంటి స్ప్రెడ్ అవుతున్నాయి. దయచేసి ఎవరు కూడా నమ్మకుండా ఎవరైతే జెన్యున్ ఓటర్ ఉన్నారో వాళ్ళ ఓటు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫార్మ్లో మళ్ళీ నింపి 2002 జాబితాలో వాళ్ళ ఓటు కానీ వాళ్ళ తల్లి తండ్రి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ గార్జన్ ఎవరైనా ఓటు ఉన్నాయి అది దయచేసి నింపి మళ్ళీ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఒక ఎన్యూమరేషన్ ఫామ్ మీ దగ్గర ఉంటుంది. నింపిన తర్వాత ఒక ఎన్యూమరేషన్ ఫామ్ మీరు బిఎల్ఓకి ఇస్తారు. బిఎల్ఓ గారు అది వెరిఫై చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత తప్పకుండా మీ ఓటు డ్రాఫ్ట్ రోల్ ఏవైతే 31 జూలైకి పబ్లిష్ అయితే దాంట్లో ఉంటాయి. కాబట్టి దయచేసి ఉన్న అపోహాలు ఏవైతే ఉన్నాయో, ఉన్న సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతున్నాయో మా ఓటు కట్ అయితే అది అసలు ఎవరైనా నమ్మకూడదు. జెన్యున్ ఓటర్స్కి తప్పకుండా ఓటు మళ్ళీ డ్రాఫ్ట్ రోల్ తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో దాంట్లో తప్పకుండా వస్తాయి. అందరికీ కూడా కోరుతున్నాము. ఈ ఎస్ఐఆర్లో ప్రత్యేకంగా మనం ఈ డబల్ కానీ డూప్లికేట్ కానీ లేదు డెత్ కానీ అబ్సెంటీ కానీ షిఫ్టెడ్ కానీ వాటి ఓట్స్కి మళ్ళీ సవరణ చేయడానికి, అంటే వాటి ఓట్స్ తప్పకుండా మనం డ్రాఫ్ట్ రోల్లో కూడా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి జెన్యున్ ఓటర్స్ ఓటు ఉంచుకోవడం, ఇటువంటి కేసెస్ అబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ డబల్ ఏవైతే ఓట్స్ ఉన్నాయో అవి తప్పకుండా రిమూవ్ చేయాలి. వాటన్నిటి కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి బిఏలో 3 సార్లు మీ ఇంటికి వస్తారు. మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒక 7 to 10 డేస్లో కూడా ఇవ్వాలి. దాని సందర్భంగా అందరూ ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్స్ బిఏలో వచ్చేటప్పుడు దయచేసి ఈ డీటెయిల్స్ తప్పకుండా షేర్ చేయండి. మీ ఓట్ ఎక్కడైనా కూడా ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ ఓటు తప్పకుండా మరి డ్రాఫ్ట్ రోల్లో కానీ భవిష్యత్తులో మళ్ళీ 1 అక్టోబర్ 2026 ఏవైతే క్వాలిఫైయింగ్ డేట్ ఉన్నారో దాని ప్రకారం మళ్ళీ ఫైనల్ రోల్లో కూడా మీ ఓటు తప్పకుండా ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా ఓటర్స్ అందరికీ కూడా కోరుతున్నాము, తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మళ్ళీ మిషన్ పరివర్తన్ నషాముక్త భారత్ సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో మళ్ళీ ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్యంగా బేసికల్గా ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్, డ్రగ్ అబ్యూజ్ దాంట్లో నుంచి ఏవైతే మళ్ళీ ఆరోగ్యంలో కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏవైతే నాశనం అవుతున్నాయో దానికి అవగాహన కోసం సో ఈ ర్యాలీలో నాతో పాటు మళ్ళీ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాజేశ్వర్ గారు, ఈడబ్ల్యూ గారు మిల్కా గారు, డిఎంహెచ్ఓ గారు, మిగతా అందరూ జిల్లా అధికారులు, ఇక్కడికి వచ్చిన యువతులకి, పిల్లలకి, అధికారులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా
నమస్కారం తెలియజేస్తున్నాము. సో ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో మీ అందరికీ తెలుసు దాటు ఎంత మళ్ళీ దాంతో నాశనం కూడా అవుతున్నాయి. ఒకవేళ ఏమైనా అడిక్షన్ అంటే ఏమైనా అడిక్షన్ కావచ్చు, డ్రగ్ అడిక్షన్కి మేజర్గా మళ్ళీ అలవాటు అయ్యి అనుకోండి, మళ్ళీ ఆయన భవిష్యత్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఖతం అయిపోతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా మళ్ళీ ఒక చాలా బాధాకరణ పరిస్థితిలో ఉంటారు. పిల్లలు బాధాకరణ పరిస్థితిలో ఉంటారు, వాళ్ళ భార్య కానీ తండ్రి కానీ వాళ్ళు కూడా బాధాకరణ పరిస్థితిలో ఉంటారు. కాబట్టి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కోరుతున్నాము, దయచేసి ఇటువంటి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అట్లా అసలు ఎవరైనా కూడా ఆ అడిక్షన్కి రాకూడదు. దీంతో పాటు ఒకవేళ మీరు అడిక్షన్కి కూడా వచ్చారంటే మన దగ్గర మళ్ళీ డవ్ ఎన్జిఓ సందర్భంగా డీ అడిక్షన్ సెంటర్ కూడా ఉన్నాయి, రిమ్స్లో కూడా డీ అడిక్షన్ సెంటర్ ఉన్నాయి. నిన్న కూడా మళ్ళీ అక్కడ డవ్లో వాళ్ళు ఎవరైతే అక్కడ ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టి 30-40 రోజులు కూడా అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఒక మంచి పరివర్తనంతో మళ్ళీ బయటకి కూడా వస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇటువంటి మాదక ద్రవ్యాలకి మాదక పదార్థాలకి అలవాట్లు ఎవరైనా రాకూడదు. ఒకవేళ అలవాటుకి వచ్చారంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి చాలా వరకు సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ ఆగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఇట్లానే పోలీస్ నుంచి మాకు లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్కి రాసి వాళ్ళందరికీ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ అన్నీ కూడా ఆపడం జరిగింది. సో అవి కూడా చాలా గవర్నమెంట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం స్కూల్స్లో కూడా మళ్ళీ దానికి అవగాహన కూడా చేస్తున్నాము. ఈ సప్తాహలో స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, తర్వాత రన్ కానీ, తర్వాత ఇంకా ఏవైతే విలేజ్ లెవెల్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అది ఫార్మేషన్ కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా అదే కోరుతున్నాము. ఆరోగ్య పాఠశాల కూడా భాగంగా కూడా యాంటీ డ్రగ్స్ సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఒక థర్స్డే ఒక డే కూడా కేటాయించడం జరిగింది. చాలా వరకు మనం అందరూ కలిసి ఈ ఏవైతే బేసికల్గా మొన్న కూడా మీరు విన్నారు, మన డీజీపీ గారు కూడా ఇక్కడ వచ్చేటప్పుడు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. గతంలో అంటే నక్సలిజం కానీ ఎటువంటి కానీ మనకి ఒక థ్రెట్, ఇప్పుడు అంటే థ్రెట్ బేసికల్గా డ్రగ్స్. సో ఆ థ్రెట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి మన సమాజం బయట రావాలి అంటే అందరూ కలిసి ప్రత్యేకంగా యువతలో కూడా మనం చిన్న ఏమైనా అలవాట్లు, ఇందాక చెప్పారు చైర్పర్సన్ గారు, మైనర్ డ్రైవింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ దాంట్లో నుంచి ఇంకొకటి అంటే తల్లిదండ్రులు కూడా బేసికల్గా అట్లా పిల్లలు ఎందుకు గురి అవుతున్నారు మళ్ళీ అప్పటికప్పుడు గుర్తించి మీ పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు గుర్తించి వాళ్ళకి అక్కడికక్కడే మనం ఆగితే, ఇంకా కూడా ఆగకపోతే మళ్ళీ పోలీస్ కానీ లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ అక్కడికి తీసుకొని వెళ్ళి కూడా కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి మళ్ళీ సరిగా మార్గంకి తీసుకొని వస్తారు. కానీ మీరు ఏమీ ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు ఆ అలవాట్లోనే మళ్ళీ గురి అవుతున్నారంటే మీరు బాధపడతారు, పిల్లలు కూడా బాధపడతారు. కాబట్టి అందరూ కలిసి ఏవైతే థ్రెట్ ఉన్నాయో ఆ థ్రెట్కి మనం అందరూ కలిసి ఒక యజ్ఞంగా మనం అందరూ కూడా దానికి మనం కృషి కూడా చేయాలి అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచేందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.